హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీ. సో కొలంబో నుంచి క్యాండీకి అయితే వచ్చేసాము. సో మేము ఇక్కడ ఉంది రాడిజన్ హోటల్ క్యాండీలో. సో ఆ హోటల్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ వ్యూ అనమాట. సో బాగుంది. కొంచెం ఎట్లా అంటే మున్నార్ అక్కడ ఉంటుంది కదా, సో వయనాడ్ మున్నార్ అలాంటి ఫీలింగ్ ఉండింది. సేమ్ అలానే అనిపించింది. అలాగే మేము కొలంబో నుంచి క్యాండీకి వెళ్ళడానికి కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే సో మేము వెళ్ళిన టైంలో ఏదో ఫ్లడ్స్ వచ్చేసి ఒక ట్రైన్ దగ్గర ఇష్యూ అయిందంట. సో అందుకని క్యాండీ అండ్ ఎల్లా వెళ్ళే ట్రైన్స్ అన్నీ స్టాప్ చేయించారు. సో కొంచెం మేము మధ్యలో ఒక ప్లేస్కి వెళ్ళి, సో క్యాండీ దగ్గరలో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒక క్యాబ్ మాట్లాడుకొని సో తర్వాత మేము క్యాండీ వెళ్ళామన్నమాట. అండ్ క్యాండీలో వచ్చేసి మెయిన్ ప్లేసెస్ వచ్చేసి ఒక బుద్ధుడి టెంపుల్ ఉంటుంది. సో జస్ట్ నార్మల్గా బుద్ధుడి టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. బట్ కొంచెం ఆ స్టాచ్యూ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అలాగే ఒక లేక్ ఉంటుంది. మీ రాడిజన్ హోటల్ బ్యాక్ సైడే ఉంటుంది. పెద్ద అన్నట్లు ఏం లేదు. ఆ లేక్ నిజంగా అసలు ఏం బాగాలేదు, ఏం లేదు అక్కడ చూడడానికి ఫస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి బొటానికల్ గార్డెన్. నార్మల్గా మనం ఊటీలో కానీ బయట మున్నార్లో అక్కడ వెళ్ళినప్పుడు నార్మల్ గార్డెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సమ్ ఫ్లవర్స్ ఉంటాయి అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో అందుకనే మేము 1 నైట్ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్లకి బయలుదేరిపోయాము. ఎల్లకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒకటి ఇక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఎల్లకి వెళ్ళడానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ టెంపుల్ చూడడానికి. సో దట్ మళ్ళీ రామ్ కదా, సో ఒకటేసారి వచ్చినప్పుడు చూసేసి వెళ్ళిపోతే ఓకే ఫైన్ అనుకున్నట్లు ఉంటుంది. సో సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో అందుకని చాలా అంటే క్యాండీ నుంచి చాలా దూరం, సీరియస్లీ ఆల్మోస్ట్ 6 hours జర్నీ అనమాట కార్లో. సో కొంచెం సేమ్ ఉన్నర్లానే ఉంటుంది ఆ రోడ్ అదంతా కూడా క్యాండీ నుంచి వెళ్ళాకి. సో చాలా హెడేక్ అనిపించింది నాకు. బట్ ఈ టెంపుల్ చూడడం కోసం అని వచ్చాము. బట్ ఇట్లా రోడ్ మీదనే ఉంటుంది. సో లోపల వచ్చేసి నార్మల్గా చిన్న టెంపులే ఉంది. ఇక్కడ పెద్ద స్పెషల్గా అన్నట్లు ఏం లేదు. బట్ అక్కడ హనుమంతుడి ఫుట్ ఉంటుంది కదా, సో ఆ ఫుట్ ప్రింట్ అనేది ఉంటుంది. సో అక్కడ కూడా నీట్నెస్గా మెయింటైన్ చేయలేదు. బట్ ఏంటంటే మనం హిందూస్ కాబట్టి బిలీవ్ చేస్తాం కాబట్టి ఏదైనా మనం కొంచెం చూస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంచెం అలా మనం బిలీవ్ చేస్తాము. సో ఇక్కడ వాళ్ళు అలా కాదు. సో బుద్ధుడిని ఇంకా క్రిస్టియన్స్ బుద్ధుడిని నమ్మే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు వీళ్ళు ఇంకా ఏది బిలీవ్ చేయరంట. సో కొంచెం క్యాబ్స్ వాళ్ళు కానీ నార్మల్గా ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు ఇలాంటి స్టోరీస్కి. సో అప్పుడే అర్థమైంది మాకు అదనమాట. సో మళ్ళీ తర్వాత ఎల్లాలో ఒక నైట్ ఉన్నాము. ఒక నైట్ ఉండేసి నెక్స్ట్ డే ఇంకా మేము మెరీసాకి బయలుదేరిపోయాము. సీరియస్లీ మెరీసా వచ్చేంతవరకు నాకు బాబోయ్ అన్నట్టు అనిపించింది. సో వేస్ట్ ఆఫ్ టైం ఇంకా క్యాండీ. సో ఒకవేళ టెంపుల్ మాత్రమే చూడాలనుకుంటే మీరు మెరీసా నుంచి ఎల్లాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి. కానీ క్యాండీలో పెద్ద చూడడానికి ఏం లేదు. సో అదనమాట. సో బెటర్ మీరు ఒకవేళ శ్రీలంక ట్రిప్ వేసుకుంటే మెరీసా సైడ్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ విజిట్ చేయండి. కానీ ఇక్కడ క్యాండీ అది మాత్రం నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి కొంచెం అట్లీస్ట్ వెళ్ళే వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నా. అక్కడ ఏదైనా నిజంగా బాగుంటే నేనే వీడియోలు తీసి మళ్ళీ అప్లోడ్ చేసేదాన్ని. సో అక్కడ ఏం బాగాలేదు. సో మెరీసా వచ్చేసి నిజంగా సూపర్గా ఉంది. సో బాగా చిల్ అవ్వచ్చు, బాగుంది. సో సమ్ హోటల్స్ కూడా బాగున్నాయి. బట్ అక్కడ సైడ్ హోటల్స్ అసలు ఏం బాగలేదు ఎల్లాలో. సో అది అండ్ ఉన్నాయి బాగున్నా, బట్ అవి 2-3 హోటల్స్, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అదనమాట. అండ్ ఇది మెరీసా. సో మెరీసా వచ్చాక అమ్మయ్య అనుకున్నా నేను. ఎందుకంటే ఇన్ని ప్లేసెస్లో కొలంబో ఓకే బట్ సూపర్ అన్నట్లు ఏం కాదు. బట్ ఓకే, జస్ట్ ఓకే అంతే. కొలంబోలో చూడడానికి పెద్ద ఏం లేదు. అంటే మనం ఒక కంట్రీ వెళ్తున్నామంటే సో అక్కడ అన్ని ప్లేసెస్ విజిట్ చేస్తే ఇలా ఉందని తెలుసుకోవడానికి మాత్రం చేయొచ్చు. బట్ నార్మల్గా అయితే పెద్ద చూడడానికి ఏం ఉంది అని అనిపించలేదు నాకు అది. అండ్ మెరీసా వచ్చేసి సో బాగుంది. కొంచెం ఎలా ఉందంటే కొంచెం గోవా లాగా సో అలా అనిపించింది నాకు. బట్ గోవా కంటే చాలా బెటర్ ఇది. అండ్ మెరీసా సమ్ ప్లేసెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ బీచెస్ మెయిన్ థింగ్. బీచెస్ అయితే క్లీన్ వాటర్ ఉన్నాయి బీచెస్లో. అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి బీచెస్. సో అది అండ్ నైట్ టైంలో కూడా నైట్ లైఫ్ బాగుంటుంది ఇక్కడ. సో ఇది అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మీకు గుర్తుందా, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అయింది ఆ మధ్యలో. సో అదనమాట ఇది ఈ ప్లేస్. అండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లలో చూసే రీల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో రియాలిటీ అయితే ఓకే ఇన్స్టాగ్రామ్లో చూసింది ఓ మై గాడ్ అన్నట్లు ఉంటుంది. బట్ రియాలిటీ మాత్రం అన్నట్టు ఉంటుంది. అది దాన్ని బట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి
మొత్తం సీ ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి సెట్ అవుతుంది. చాలా వరకు ఫారినర్స్ మాత్రమే ఉన్నారు అండ్ చాలా తక్కువ అనమాట ఇండియన్స్ కనిపించడం. సో మాకైతే అలానే అనిపించింది. అలాగే ఇంకా ఇక్కడ మాత్రం మేము వచ్చేసి చూసేసి కాసేపు అక్కడ బీచ్ సైడ్ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. సో మేము ఫస్ట్ డే మెరిసాలో తీసుకున్న హోటల్ అనమాట అయాసా శాండ్. చాలా బాగుంది సీరియస్లీ. ఇది హోటల్ ముందే అనమాట ఇలా ఉంటుంది బీచ్. సో వాటర్ కూడా చాలా క్లీన్ ఉంటుంది. సో ఇక్కడ పక్కన ఇట్లా కనబడుతుంది కదా అవే రూమ్స్ అనమాట. సో ఇక్కడ ఒక 4 మాత్రమే ఉంటాయి అనమాట అట్లా ఇల్లులు. పైన కింద రూమ్స్ ఉంటాయి. సో ఒక 4-5 ఉంటాయి అంతే. సో మొత్తం రూమ్స్ వచ్చేసి 8 ఉంటాయి అంతే. బట్ రూమ్ మాత్రం అండ్ ఇక్కడ ప్లేస్ ఇదంతా ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వెళ్తే కనుక షూర్గా ఇదే హోటల్కి వెళ్తాము. సో ఇదనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఒకవేళ హోటల్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో రూమ్ వచ్చేసి ఇదనమాట. సో కపుల్స్కి మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. వాష్రూమ్ కానీ బెడ్రూమ్ కానీ అంత నీట్గా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది చెప్తున్నాను కదా. సో మీరు ఒకవేళ మెరిసా వెళ్తే షూర్గా ఈ హోటల్ అయితే విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.